ఒక మంచి మాస్ మసాలా మూవీ అని అయితే అర్థమవుతూ ఉందన్నమాట. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్లో అయితే మాత్రం ఉత్కంఠభరిత సన్నివేశాలు కూడా ఉంటాయి అని తెలుస్తూ ఉందన్నమాట. ఇంతకీ ఏం మూవీ అంటే మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదేనండి. మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు అయితే నటిస్తూ ఉన్నారు కదా. సో అంతకుముందు మనకి చుట్టంలా చూసి పోకల ఈ సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకేదో ఒక లవ్ ఫీలు, అలాగే ఆయన ఏదో జాలర్ టైప్లో ఉంటూ ఉన్నాడు. కానీ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. ట్రైలర్ నుంచి మాత్రం ఇంకా బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశారనమాట అమాంతం. సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే అంజలి గారి క్యారెక్టరైజేషన్ కూడా మెయిన్ కీ రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకు నార్మల్గా చూపించినప్పటికీ కూడా ఆవిడ క్యారెక్టర్ కూడా మంచి హైప్ అయితే ఉంటుంది అని తెలుస్తుంది ట్రైలర్ బట్టి అయితే మాత్రం. సో మరి ఇంకొక వైపు నేహా శెట్టి గారు కానీ లేదా విశ్వక్సేన్ గారు యాక్టింగ్ కానీ మిగతా యాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళే మనకి యాక్టింగ్ ఎంత బాగా ఎరగదీస్తారు అని చెప్పి, పక్క నుంచి మాత్రం సైడ్ చిన్న చిన్న పంచులు వేసేలాగైతే మన హైపర్ ఆది గారు ఉన్నారు. అదేనండి, ఆది గారు అయితే ఉన్నారు. సో మరి ఇక ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ఆయన నార్మల్ జనరల్ కామన్ మ్యాన్ నుంచి ఒక యూత్ లీడర్గా అయితే ఎదగడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయన్నమాట. ఆ మద్యం బాటిల్స్ కానీ అలాగే ఆ డబ్బులు పంచడం కానీ ఒక రేంజ్లో అయితే ప్లాన్ చేసి పైకి ఎదగడానికి అయితే ట్రై చేశారని తెలుస్తూనే ఉంది. మరి ఎవరైనా పైకి ఎదుగుతున్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎనిమీస్ కూడా రెడీ అవుతూ ఉంటారు. అంటే చూసి తట్టుకోలేని వాళ్ళు కానీ లేదా వీళ్ళే అనుకోని సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎదురు తిరిగి ఎనిమీస్గా మారడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. సో అదే కాన్సెప్ట్ వైజ్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ పోలీసులే కాదు అసలు ఎవరు వచ్చినా కానీ ఈయన మాత్రం మొండిగా ముందుకెళ్ళిపోయే క్యారెక్టరైజేషన్ టైప్లో అయితే ఉంది ఈయన క్యారెక్టర్ మాత్రం విశ్వక్సేన్ గారిది. నిజంగా పోలీసులకు చెప్పే సమాధానాలు కానీ మిగతా వాళ్ళకి చెప్పే సమాధానాలు కానీ నార్మల్గా లేదు. ఈయనలో నుంచి ఒక రగ్గడ్ లుక్ని అయితే బయటకు తీస్తున్నారు ఈ మూవీ ద్వారా అని తెలుస్తుంది కృష్ణ చైతన్య గారు అయితే మాత్రం. అలాగే ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు ఇక ప్రొడక్షన్లో చెప్పిన ఏది అసలు మామూలుగా ఉండదన్నమాట. ఆ టైప్లో తెలివిగా ప్లాన్ చేసుకుంటూ తీస్తూ ఉంటారు మూవీస్ అన్నీ కూడా నాగవంశీ గారు. సో ఈ మూవీ కూడా అలాగే తెలివిగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. మొన్నే డీజే స్క్వేర్తో అదే టిల్లు స్క్వేర్తో అయితే ఒక హిట్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఏంటంటే వన్ మ్యాన్ షో ఎక్కువగా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇంకా నాజర్ గారు కానీ మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయని తెలుస్తూ ఉందన్నమాట. సో మనకైతే మాత్రం థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో మరి ఈయన పవర్లోకి రావడానికి ఏం చేశారు, అసలు వాళ్ళతో ఎనిమీగా ఎలా మారారు ఏంటి అనేది మాత్రం మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మనల్ని అయితే ఆ మూవీ ఫీల్డ్లోకి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఆ లొకేషన్స్ కానీ లేదు అంటే ఆ యాస కానీ ఆ యాక్షన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా మనల్ని ఆ ఫీల్డ్లోకి తీసుకెళ్లేలాగే కనబడుతూ ఉంది. సో చూద్దాము. 31st అయితే రిలీజ్ అవుతూ ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. రివ్యూ చేసిన తర్వాత మీరైతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.